రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తొర్రూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి కార్యదర్శి బాలశివుడులు ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికలలో హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలలో కాంగ్రెస్ గెలుపులో యువజన కాంగ్రెస్ పార్టీ పాత్ర అత్యంత కీలకమైనదని మల్రెడ్డి అన్నారు. ఇక అదేవిధంగా భువనగిరి పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం మనమందరం కూడా సమిష్టిగా కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ కోసం కష్టపడే చిట్ట చివరి కార్యకర్త వరకు కూడా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కంటికి రెప్పలాగా కాపాడుకుంటానని చెప్పుకొచ్చారు. అదే కేసీఆర్ అనేవాడు వాళ్ళ పర్సెంటేజ్ ఎంత పర్సెంటేజ్ 300కు ఒక్కడు ఉంటాడు, అంటే 0.3% ఉన్నాడు. అంటే వాళ్ళు 700-600 మంది మంత్రులు ఉన్నారు, మంచి పదవుల్లో ఉన్నారు. ఇప్పుడు ఒకరికి అది కూడా జూపల్లి కృష్ణారావు గారికి ఇచ్చినట్టున్నారు. ఆంధ్రప్రదేశ్ 294 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే మంత్రివర్గంలో వాళ్ళకు సంబంధించి ఒకడు లేదు. కానీ ఈరోజు వాళ్ళు 6 మంది వాళ్ళు మంత్రివర్గం ఉన్నారు. అందుకే ఈరోజు మన దళితులు ముగ్గురు, మన దాంట్లో ఈరోజు 3-4 వచ్చినారు, బీసీలు వచ్చినారు. అందులో దళితులు ఒకడు ఉండేది, అది కూడా ఉపకులాలు లేకుండే, ఒక కులం ఉండే, అది కూడా ఎవరో ఒక కులం ఉండే. కానీ మన పార్టీ అట్లా కాదు, అందరినీ చూస్తుంది. ఈరోజు మల్రెడ్డి రంగారెడ్డి